హైదరాబాద్ జిల్లాలో జీవో 59 కింద ఇళ్లు క్రమబద్ధీకరించుకోవాలనుకున్న వారు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోళీకేరి సూచించారు. 59వ జీవో కింద జిల్లాలో మొట్టమొదటి రిజిస్ట్రేషన్ డీడ్ను బండ్లగూడకు చెందిన సైదా అబ్దుల్ ముబీక్కు అందజేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎలాంటి రికార్డులు లేకుండా భూములను కొని ఇళ్లు కట్టుకున్న పేద ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో జీవో 58, 59లను జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 జీవో నిబంధనను అనుసరించి 125 గజాల లోపు స్థలంలో నివసిస్తున్న దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు దాదాపు 12,000 పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా 59 జీవో కింద అర్హత గల వారు తమ ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ జీవో కింద 956 దరఖాస్తులు అందాయని, వాటిల్లో 356 అర్హత గలవని తేల్చారు. గడువులోగా దరఖాస్తు చేసుకుని వారిపై ల్యాండ్ గ్రాంబింగ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ఈ 31 వరకు అందరికీ సమయం ఉంది కాబట్టి మనము ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కోరుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ పేమెంట్ చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.